ఆల్వేస్ బీ రెడీ టు సర్వైవ్ అలోన్. ఇదేదో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి, ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్ కింద పెట్టుకోవడానికో కాదు. ఒంటరిగా బ్రతకడానికి ఎప్పుడైతే నువ్వు రెడీగా లేవో, అప్పటి నుంచి మనకి మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ మన చుట్టూ ఉంటాయన్నమాట. కొంతమందికి ఒక్కో టైంలో మనం నచ్చుతాం. ఒక్కో టైంలో నచ్చం. అసలు ఒక్కో టైంలో ఎందుకు నచ్చాలి? ఒక్కో టైంలో ఎందుకు నచ్చకూడదు? ఫస్ట్ నుంచి కలిసున్నాం కదా ఇద్దరం. సో, చచ్చేదాకా ఒకళ్ళకొకళ్ళు నచ్చాలి కదా 100% అని అనుకుంటున్నాం అంటే, నీ అంత తెంగరపప్ప ప్రపంచంలో ఏదీ లేదని అర్థం. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉన్నంత సేపు, అంటే నా కంట్రోల్‌లో ఉన్నంత సేపు, నువ్వు ఎలా ఉంటే నాకు అనిపిస్తుందో అలా ఉన్నంత సేపు ఓకే. అలా కాకుండా నువ్వు ఇండివిడ్యుయాలిటీ ఎప్పుడైతే బయటికి తీసావో, అంటే నీ సొంత ఇష్టాలు ఎప్పుడైతే బయటికి తీసావో, నీ సొంతంగా ఎప్పుడైతే బిహేవ్ చేయడం మొదలుపెట్టావో, అప్పుడు అయ్యి నాకు నచ్చట్లేదో, అప్పుడు ఆటోమేటిక్‌గా క్లాష్ ఒస్తది. సో, ఆ నచ్చని టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో, అది మనిద్దరి మధ్యలోకి వచ్చేసిన తర్వాత, మెల్లమెల్లగా ఆ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటది. అందుకని అది ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు బ్లాస్ట్ అయిపోవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు కనుమరుగైపోవచ్చు. అప్పుడేం జేస్తావు? సింగిల్‌గా మిగిలిపోతావు గదా! ఐదర్ నీది తప్పా? రైటా? నీ సైడ్ నుంచి తప్పుందా? కరెక్టుందా? ఇదంతా అనవసరం. అక్కడ ఆబ్వియస్‌గా నువ్వు సింగిల్‌గా, ఎలోన్‌గా మిగిలిపోతావు. ఎందుకంటే, ఈడు మనల్ని వదలట్లేదురా బాబు! ఏదోలాగా ఈడిని వదిలించేసుకోవాలే అని చెప్పి, కావాలని గొడవలు సృష్టించి, మనుషుల్ని వదిలించుకునే క్యారెక్టర్‌లు 100కి 200% ఉన్నాయి ప్రెజెంట్. సో, ఆళ్ళు నిజంగా అలాంటి క్యారెక్టర్సా? కాదా? అనేది మనం కనిపెట్టలేం. ఎందుకంటే అంతేనా? నాకు తెలుసు. ఇప్పుడు మనిద్దరి మధ్య ఇంత పెద్ద పెంట జరగడానికి కారణం ఇదే. ఈ మెంటాలిటీయే. అర్థం చేసుకోవు. చెప్పింది వినవు. అసలు నేనేంటనేది ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడావా నువ్వు? సరే 10 నిమిషాలు కూర్చొని మాట్లాడావు. 10 నిమిషాల్లో ఒక మనిషి గురించి ఎలా చెప్పగలవు నువ్వు? సరే కలిసి తెలుసుకుందాం అనుకుంటే, ఇంకెన్ని రోజులు తెలుసుకుంటావు? ఇలాగా నువ్వు ఏ టాపిక్ తీసుకొచ్చినా సరే, దానికి క్వైట్ అపోజిట్‌లో ఇంకొక గొడవ రైజ్ అవుతూ ఉంటది. అంటే వ్యతిరేక పదాలు అని మనకు చిన్నప్పుడు ఉండేయి కదా! మంచి, చెడు, వెనక, ముందు, తొక్క, తోటకూర అలా అనమాట. సో, ఇక్కడ ఆ టాపిక్స్ ఎందుకొస్తాయి అంటే, ఒకానొక దశలో బోర్ కొట్టేయడమా, లేదంటే అక్కడితో మన అవసరం తీరిపోవడమా, లేదంటే మనకంటే బ్యూటిఫుల్‌గా ఇంకోటేదైనా కనిపించడమా. ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల ఒక రిలేషన్ మధ్యలో గ్యాప్ వస్తా ఉంటది. ఆ గ్యాప్ కొంతమంది కష్టపడి ఫిల్ చేసుకుంటా ఉంటారు. అలాంటి క్యాండిడేట్‌లు నాకు తెలిసి ఉన్నారంటావా? నాకైతే డౌటు. కామెంట్ చేయి. సో, ప్రస్తుతం బ్రేకప్స్, గ్యాప్స్ దాన్నేమంటారు? టాటా, గుడ్ బై ఇవే ఎక్కువున్నాయి కాబట్టి, ఖచ్చితంగా ఒంటరిగా బ్రతకడానికి నువ్వు రెడీగా ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నటిలో నుంచి అన్నిటిలో నుంచి బయటకొచ్చేసి బంగారులా బతుకుతున్నాం. బయటకొచ్చామంటావు పృథ్వీ అసలేమన్నా ఉందా? అని నువ్వు అంటావేమో. ఎవరో దేంట్లో నుంచి బయటికి రావనవసరం లేదు. రాకూడదు, రానక్కర్లేదు కూడా. ఎందుకు చెప్తున్నానంటే, అది ఇన్నర్‌గా నీ కోర్‌లో ఒక పాయింట్‌లో ఉండాలి. నేను ఒంటరిగానైనా సరే బ్రతకగలను అని చెప్పి నీ లోపల ఒక రిథమ్ ఉండాలి. అసల పోర్షను, ఆ ఆలోచన అనేదే లేకుండా బ్రతికేద్దాం అనుకున్నామనుకో, ఇప్పుడు కాకపోయినా జీవిత చరమాంకంలో అయినా ఒక స్టేజొస్తది. మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లల్ని కని, వాళ్ళని చదివించి, వాళ్ళని ప్రయోజకుల్ని చేసి, ఒక స్టేజొచ్చిన తర్వాత అప్పుడు కూడా మనం ఒక్కొక్కసారి ఆళ్ళ మీద పెత్తనం చేద్దామని చూసినప్పుడు ఆళ్ళకి, మనకి పడక, ఈ అమ్మ మా బాబేంట్రా బాబు ఇంకా నేను స్కూలుకెళ్ళినప్పుడు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో అలాగే బిహేవ్ చేస్తున్నాడని, మా అమ్మేంట్రా మరి చేదత్తం పట్టేసుకుంది, మా ఆవిడని దొబ్బుతుంది అని చెప్పి, ఇలా రకరకాల దాన్నేమంటారు? ఒక తేడా వల్ల మీరేమో ఊళ్ళో ఉంటారు. మనోడేమో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అలా కాలం గడిచిపోతా ఉంటది. అప్పుడు మీకనిపిస్తది. అయ్యో! చిన్నప్పుడు పిల్లలు నా దగ్గరే ఉండేవాళ్ళు. నేనే చదివించాను. మొన్నటిదాకా ఇక్కడే ఉద్యోగం చేసుకున్నారు. ఇప్పుడెళ్ళిపోయారు. నేను ఆళ్ళ ఇంటికెళ్ళుంటాను. అక్కడ బావుంటది కదా! హ్యాపీగా మనవళ్ళని ఆడించుకోవచ్చు. లేదంటే మనం స్కూలుకి తీసుకెళ్ళొచ్చు. అది, ఇది అని రకరకాల ఆలోచనలొచ్చేస్తాయి. అన్నీ ఎందుకొచ్చేస్తాయి? నువ్వు ఒంటరిగా ఉండలేవు.
ఎందుకంటే నీకు ఇదివరకటి నుంచి నేను ఒంటరిగా ఉంటాను. ఒకానొక టైం వస్తది. ఆ టైంలో నేను ఒంటరిగా బతకాలి అనే ఆలోచన ఇప్పటిదాకా నీ మైండ్‌లోకి రాలేదు. సో, ఆల్ ఆఫ్ సడెన్ ఇలాగ పిల్లలు ఎవరి గూటికాళ్ళు ఎళ్ళిపోయి నువ్వు ఒంటరిగా బ్రతకాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు బతకలేవు. బెంగొచ్చేస్తా ఉంటది. వీధి చివర కూర్చొని నలుగురితో మాట్లాడతావు గానీ, నీ దృష్టంతా ఒంటరినయిపోయాను. అదేంటి ఇప్పుడు నేను ముసలోడినయినంత మాత్రాన, లేదంటే నేనేం చేయలేకపోయినంత మాత్రాన వదిలేస్తారా? ఇలాంటి రకరకాల థాట్స్ వచ్చేసి, మహా అయితే 20 సంవత్సరాలు బతకాల్సినోడివి 10 సంవత్సరాలకి పోతావు. ఎందుకు చంపుకోవాలి నీ లైఫ్ స్పాన్‌ని నువ్వు కేవలం ఆ ఒంటరిగా బతకలేని బెంగ వల్ల? సో, మైండ్‌లో ఒకటే థాట్ పెట్టుకో. ఏదో ఒక టైంలో మనం ఎవరో ఒకళ్ళకి నచ్చం. మేబీ మన చుట్టూ ఉన్నోళ్ళందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ వేరు. మనం వేరేలా ఆలోచిస్తాం. మన వరకు అది కరెక్టు. పోనీ అది కాకుండా మన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరి మైండ్ సెట్‌లా మనం మారిపోయినా సరే, ఆళ్ళు ఇంకా మార్చేస్తా ఉంటారు మనల్ని. సో, అలా మారిపోతూ ఎళ్ళిపోయావనుకో, అలా ఒంటరిగా బతకడం కాదు కదా! కుక్క బతుకయిపోద్ది నీది. అందుకని ఏదేమైనా సరే, నేనెలా అయితే ఉన్నానో నేను అలాగే ఉంటాను. నాతో ఉన్నవాళ్ళని నేను గౌరవిస్తాను. ఒకవేళ నా మైండ్ సెట్ నచ్చక, నా బిహేవియర్ నచ్చక, నా లైఫ్ స్టైల్ నచ్చక, నాతో ఉండేవాళ్ళు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఒక క్లాష్ పెట్టుకుని ఆళ్ళకి నాకు లేదంటే క్లాష్ ఒచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నాకేమీ ఫరక్ పడదు. ఎందుకంటే అది నా తప్పు వల్ల జరగలేదు. కేవలం వాళ్ళకి నాతో ప్రాబ్లమ్ ఉండడం వల్ల జరిగింది కాబట్టి, ఏదో ఒక రోజు ఎక్కడో చోట నేను ఒంటరిగా నిలబడాల్సిన రోడ్డొస్తది. అలాంటి రోడ్‌లో ఒక చెట్టుంటే సరిపోద్ది. ఆ చెట్టు కింద కూర్చొని నీ దగ్గర ఒక రూపాయి ఉంటే పుల్లైస్ కొనుక్కొని, లేదంటే ఈ రోజుల్లో పుల్లైస్ రాదు కాబట్టి మహా అయితే రూ. 10 పెట్టుకొని, ఏ కప్ ఐస్ క్రీమ్‌లో కొనుక్కొని తింటా, ఆ చల్లదనాన్ని, ఆ ఒంటరితనాన్ని, ఆ చెట్టు నీడని ఎంజాయ్ చేయగలిగేంత దమ్ముంటే తప్ప, ఈ జెన్‌జీ జనరేషన్‌లో మనం సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం. ఇదెందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా రెడీగా ఉండు ఒంటరిగా బ్రతకడానికి. ఇక్కడంతా ఆషామాషీగా ఉండదు ఎళ్ళే కొద్దీ అని చెప్పి ఒక 79 ఏళ్ల ఒక ముసలావిడ చెప్పింది నార్త్‌లో. నేను నిన్నో, మొన్నో చూసాను ఒక వీడియోలో. "ఆ బామ్మ నీకు ఈ వయసులో ఇలాంటి కొటేషన్‌లు అవసరమా?" అన్నాడు. ఎవరో యూట్యూబరో సంథింగ్ ఎవరో ఇన్‌ఫ్లుయెన్సరో. ఆవిడ అంది. నాకు ఒకానొకప్పుడు భగవద్గీతలోనో, ఇంకో దాంట్లోనో ఇలాంటి మాటలు వినేదాన్ని నేను. జీవితంలో ఖచ్చితంగా ఒంటరైపోవాల్సిన సిట్యుయేషన్ ఒస్తది. అలాంటి పరిస్థితుల్లో నువ్వెలా ఉంటావు అనేదే నీ సంతోషాన్ని డిసైడ్ జేస్తది అని జెప్పి, మన పురాణాల్లో విన్నప్పుడు నేను పట్టించుకునేదాన్ని గాదు. ఇప్పుడు నా హస్బెండ్ చనిపోయాడు. 10 ఇయర్స్ అయింది. మా పిల్లలేమో నేనేం జెప్పినా సరే, "నీకు తెలీదు. నువ్వు తినేసి నీ పాటికి నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా! మేము డబ్బులు పంపిస్తున్నాం కదా!" అంటున్నారు. నా పిల్లలు నన్ను బానే జూసుకుంటున్నారు. నాకే లోటు లేదు. కానీ ఏమైపోయిందంటే, ఇదివరకు "ఒరేయ్! ఇలా చేస్తే బావుంటదిరా" అని చెప్పిన నా పిల్లలు అది చేసి బాగుపడ్డారు. ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి నేను ఈరోజు ఏమన్నా చెప్తా ఉంటే, "నీకు తెలీదులే అమ్మా! నీకెందుకు" అంటున్నారు. అక్కడ ఆళ్ళది తప్పు లేదు. నాది తప్పు లేదు. కానీ నాకొక బాధొచ్చేస్తుంది. అయ్యో! నా మాట ఎవరో వింటలేదు. నేను ఒంటరినయిపోయాను. ఎలా బ్రతకాలి అని చెప్పి రోజు ఏడుస్తూ పడుకుంటున్నాను నేను. అదే నాకొక 30, 35, 40 సంవత్సరాలున్నప్పుడు నేను ఏయైతే విన్నానో, జీవితంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఎవరికీ తోడుండరు. ఒ ఒక 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 పర్పస్ కోసం మనం పుట్టాం గాబట్టి, ఆ పర్పస్ చేసిన తర్వాత ఎవళ్ళ దారినాళ్ళు ఇక్కడి నుంచి గయా. తర్వాత ఉన్నోళ్ళు వాళ్ళ పని పూర్తి చేసేదాకా చావడానికి వీల్లేదు అని జెప్పాడంట. సో, ఆవిడదే అంటుంది. నాకొక్కోసారి సూసైడ్ జేసుకోవాలనిపిస్తది. ఎవరున్నారు నాకు ఒంటరినయిపోయాను కదా! చచ్చిపోవాలనిపిస్తుంది అని. కానీ ఏ మాట వినలేకపోయాను. కనీసం కృష్ణుడు చెప్పిన ఆ మాటన్నా విందాం అని జెప్పి బ్రతికున్నాను. సో, అందుకని యూత్ అందరికి లేదంటే ఉన్నోళ్ళందరికీ చెప్పేదేంటంటే, ఏదో ఒక టైంలో ఒంటరి దారిలో ఒక్కళ్ళే నడవాల్సిన టైమొస్తది. ఆ టైంలో అప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వెలా ఉన్నాదన్నదే నీ లైఫు అని జెప్పింది. ఎప్పుడో జరిగింది చూసుకుందాం. ముసలోళ్ళయిన తర్వాత అంటావేంటి? అంటావేమో. చాలా దుర్భరంగా ఉంటది. మైండ్ సెట్ స్ట్రాంగ్‌గా చేసుకోకపోతే, ఆ సిట్యుయేషన్ వచ్చిన తర్వాత తెలుస్తది. ఆవిడ చెప్పింది. నాకీ పరిస్థితొస్తే గాని నాకు తెలియలేదు. ఒకవేళ నేను అప్పటినుంచే ఎవరు లేకపోయినా పర్లేదు బ్రతకాలంతే అనే ఒక మైండ్ సెట్ పెట్టుకొని ఉంటే నేను ఆనందంగా ఉండేదాన్నేమో ఈరోజు. ఎందుకంటే ఆవిడకి బీపీ లేదు, షుగర్ లేదు, ఏ జబ్బులు లేవు. హ్యాపీగా ఉంది. దెమ్మచాకలాగా.
కానీ బాధ. ఏడుస్తూ పడుకుంటుంది. ఎవరితో మాట్లాడినట్టు అనిపించట్లేదంట. ఎందుకు? ఎందుకంటే వీక్ మైండ్ సెట్. అందుకని నీకు చెప్తున్నా. నువ్వు హ్యాపీగా ఉండు. అందరితోని కలిసి ఉండు. ఫ్యామిలీతో ఉండు. రిలేషన్‌లో ఉండు. లవ్‌లో ఉండు. ఎలా అయినా ఉండు. కానీ ఒకానొక రోజు అది వచ్చే సంవత్సరం అయ్యుండొచ్చు. 10 సంవత్సరాల తర్వాత అయ్యుండొచ్చు. లేదంటే నీకు 60, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యుండొచ్చు. ఒక రోజు వస్తది. ఒంటరిగా నడవాల్సిన టైం. ఆ ఒంటరితనాన్ని కూడా ఖచ్చితంగా నువ్వు ఎంజాయ్ చెయ్యాలి. తప్పదు. అలా చెయ్యాలి అంటే ఒక కొటేషన్ గుర్తుపెట్టుకో. లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక టైంలో మనం నచ్చో, లేదంటే మనతో పడకో, మనం నచ్చకో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినా సరే లబోదిబోమని ఏడవకుండా, నాలా నేను ఉంటాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. నా వల్ల ఎవరైనా ఇబ్బంది సృష్టించుకొని వెళ్ళిపోతే మాత్రం దానికి నేను బాధ్యుడిని కాదు. సో, సోలో లైఫ్ సో బెటర్ ఒకవేళ వస్తే గనక అనేది గుర్తుపెట్టేసుకో. ఇప్పటి నుంచి దాని గురించి అనుకుంటూ వెళ్తే, ఆ రోజు వచ్చిన రోజు అసలు నీకంటే ఎంజాయ్ చేసేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. ఇది అవునో కాదో అనుభవిస్తున్నోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి.